నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే హాత్రస్ తొక్కిసలాట జరిగి 121 మంది మృతి చెందినట్లు సిట్ నివేదిక తేల్చింది. సిట్ అధికారులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయడంలో సత్సంగ్ నిర్వాహకులు విఫలమైనట్లు పేర్కొన్నారు. స్థానిక అధికారులు, పోలీసులు సైతం ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సిట్ అధికారుల నివేదికలో వెల్లడించారు. సత్సంగ్కు ఏర్పాటు చేసిన వేదికను ఒక్కసారి కూడా పరిశీలించకుండా అనుమతినిచ్చిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సహా 6 అధికారులను సిట్ నివేదిక ఆధారంగా యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హాత్రస్ తొక్కిసలాటలో భారీ కుట్ర ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చలేమన్న సిట్ ఘటనపై సమగ్ర విచారణకు సిఫార్సు చేసింది. మరోవైపు హాత్రస్ తొక్కిసలాటపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ నెల 12న విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. తొక్కిసలాటపై విచారణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో 5 సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఈ పిల్లో పిటిషనర్ కోరారు.